సినిమా పరిశ్రమలో కొత్త వాళ్ళకి అంటే వచ్చి నిలదొక్కుకోవడం చాలా కష్టం అని చెప్పి అనేక మంది కథలు విన్నాం. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా వింటూ ఉంటాం. అప్పుడప్పుడు సక్సెస్‌కి చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళ స్టోరీస్ కూడా వింటూ ఉంటాం. టుడే ఐ హావ్ విత్ మీ అన్ ఆస్పైరింగ్ యాక్టర్. చాలా బహుశా ఈ గత 10, 15 సంవత్సరాల్లో కొన్ని సినిమాలు చేశారు. అంటే తమిళ భాషలో, తెలుగు భాషలో అండ్ హిందీలో కూడా. ఫ్రాంక్లీ తను ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెసా అంటే పర్హాప్స్ నాట్ యెట్. కానీ చేసిన రోల్స్ అన్నీ చాలా గుర్తుండిపోయేలా మీనింగ్ఫుల్గా చేశారు. ఈ ప్రాసెస్లో షీ డిస్కవర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హర్ లైఫ్. అండ్ ఈ ప్రాసెస్లో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ గురించి ఐ హ్యావ్ విత్ మీ కల్పికా గణేష్, యాక్టర్ అండ్ ఇంకేం చెప్పాలి, మోడల్ అండ్ పర్హాప్స్ నౌ ఐ వుడ్ సే సీకర్ హూ ఇస్ ఆల్సో లుకింగ్ ఫర్ ఆన్సర్స్ చాలా విషయాలకి. కల్పిక, చాలా క్రిప్టిక్గా చెప్పాను మీ ఇంట్రొడక్షన్. లేదు లేదు, చాలా బాగా చెప్పారు. యు వర్ ఆన్ ద పాయింట్. యా. సో యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఇట్స్ అ బిగ్ డెసిషన్ బికాజ్ ఎంత గుడ్ లుక్స్ ఉంటే మాత్రం సరిపోదు, అందరికీ తెలుసు. సో మీకు ఎలా వచ్చింది? హౌ డి దిస్ హోల్ ఆపర్చునిటీ టు కమ్ టు ది ఇండస్ట్రీ హ్యాపెన్? For me, it was a destiny call, is what I can say, because I have a lot of stage fear, but I always used to be into dancing from my college days, school days anta. సో ఫార్చునేట్లీ నాకు స్పెక్టికల్స్ ఉండేది. సో స్పెక్టికల్స్ తీసేస్తే ఎవరు కనిపించేవారు కాదు. సో ప్రశాంతంగా వెళ్ళి డాన్స్ చేసేదాన్ని, పర్ఫామ్ చేసేదాన్ని. సో ఆ పర్ఫార్మెన్స్ ఇది ఉండేది, జీల్ ఉండేది. బట్ నెవర్ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ యాక్టింగ్ కానీ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ కోర్స్, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో ఐ వెంట్ టు డాన్స్ ఆడిషన్స్ లాట్ ఆఫ్ ద ప్లేసెస్లో. From one of the dance audition, I was picked for my first film called Prayanam. Not because of my dancing skills, but maybe they wanted that kind of structure at that particular time for that film. So I got picked like that anamata. కల్పికా గణేష్ అనగానే ఒక క్లాసిక్ తమిళ నేమ్ గుర్తొస్తుంది. సో ఆయు అంటే మీకు తమిళ భాషతో సంబంధం ఉందా? మా మదర్ యాక్చువల్లీ మైసూర్ తమిళియన్, మా డాడీ మహారాష్ట్ర ఐపీ బార్డర్ మిక్స్. ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్ వాళ్ళది. సో మై డాడ్స్ నేమ్ ఇస్ గణేష్ బేసికలీ. సో తమిళియన్స్ యూజువల్లీ ఫాదర్ నేమ్ ప్రిఫర్ చేస్తారు యాజ్ సెకండ్ నేమ్. కానీ ఎక్కడో అలా చక్కగా అమ్మరింది అంటే కొన్ని పేర్లు దే గో టుగెదర్ అంటారు కదా. కరెక్ట్. సో ఇట్ హాస్ అ రికాల్ యువర్ నేమ్. yes. సో ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ రావడం అంటే కన్వెన్షనల్ ఫ్యామిలీస్లో కొంచెం హెసిటేట్ చేస్తారు. True. బికాజ్ ఇట్స్ అ న్యూ టెరైన్. కరెక్ట్. ఇక్కడ ఎలా ఉంటుంది కల్చర్, మనం ఇవ్వగలుగుతామా అని చెప్పి. మీకు అలాంటివి అయ్యాయా? After my I think 4 or 5 years of working in industry, I got to know my mom always wanted to be an actress. ఓహో. She never told that. నాకు ముందే చెప్పలేదు తను బట్ నాకు ఒక హైట్ బాగుండేది కాబట్టి షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బికమ్ ఏ మోడల్ టు. అది కూడా నాకు తెలీదు. బట్ యాజ్ హౌ ఐ గాట్ మై ఫస్ట్ ఆఫర్ ఫర్ ప్రయాణం, షీ వాజ్ ద వన్ హూ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ తను ఇచ్చిన పుష్ సపోర్ట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. దానివల్ల ఐ కుడ్ పర్స్యూ. అదర్వైజ్ ఐ వాజ్ లైక్ రెస్ట్ ఆఫ్ దెమ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్ and got into a software. I was doing a software job. ఓ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మొత్తం చదువు అంతా పూర్తయింది. Yes, graduation. ఆ తర్వాత వచ్చింది ప్రయాణం. Yes. ప్రయాణం అని. Yes. ఎలా ఉంది మీ ఇండస్ట్రీలో? హౌ వాజ్ యువర్ జర్నీ? అంటే వెరీ ఆనెస్ట్లీ చెప్పాలంటే, Honestly చెప్పాలంటే it was a roller coaster, definitely. I obviously అంటే కొత్త ఇండస్ట్రీ అండ్ దిస్ ఇండస్ట్రీ doesn't have a rule book లాగా. It doesn't have a curriculum. It doesn't have a step by step procedure. So to understand, you have to travel with it. ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి యాజ్ ద ఏజ్ గ్రోస్, హౌ వీ ఎవాల్వ్, దాని తగ్గట్టు ఐ థింక్ ఈవెన్ ఐ గ్రూ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ వాజ్ ఎ వెరీ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్ అండి. అసలు మాట్లాడాలంటే ఒక భయం, కెమెరా ఫేస్ చేయాలంటే ఇంకో భయం. బట్ దెన్ దిస్ ఇండస్ట్రీ టాట్ మీ హౌ టు ప్రెజెంట్ మై సెల్ఫ్, హౌ టు బిహేవ్. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ యాక్టింగ్ ఆర్ మేబీ కెమెరా ముందు ఎలా బిహేవ్ చేయాలి అనేది ఐ హ్యావ్ నాట్ టేకెన్. ఇప్పటి వరకు ఐ హ్యావ్ నాట్ టేకెన్. బట్ ఐ థింక్ ద ఇండస్ట్రీ హెస్ టాట్ మీ దట్. సో ఇండస్ట్రీ నేర్పించిన పాఠాలతో మీరు వచ్చారు. డెఫినెట్లీ. ఇంకేం ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి మీకు? అంటే ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తూ ఒక న్యూ కమర్ కమింగ్ ఇన్, మనం రకరకాల ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ కూడా ఇష్యూ మీరు చూస్తున్నారు. కరెక్ట్. అంటే కొత్త వాళ్ళకి, ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్స్కి అందరికీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని రకరకాల ఇబ్బందులు, అంటే సటిల్ గా అవ్వచ్చు, డైరెక్ట్ గా అవ్వచ్చు. ఇప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి ఐఎమ్ డేరింగ్ టు ఆస్క్ యూ, వాట్ వాజ్ యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్? అంటే మీరు కూడా డిడ్ యు కమ్ అక్రాస్ ఉన్నారా అలాంటి వ్యక్తులు? కొంచెం ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చో, లేకపోతే దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని చెప్పే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉండుంటాయి. డెఫినెట్లీ. యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఐ డోంట్ నో హౌ దిస్ వర్క్స్. అంటే ఇది ఎలా, అంటే ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ కరికులం లేదు కాబట్టి జనాల్ని కలిసే బట్టి అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టేది, వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఆస్క్ అనేది. తర్వాత ద వే ఐ రెస్పాండెడ్ ఆర్ విత్ ద వే ఐ ప్రెజెంటెడ్
వాళ్ళకి అర్థమైపోయింది దట్ ఐ డోంట్ వర్క్ హౌ దే వాంట్ మీ టు వర్క్ ఇన్ దట్ పర్టికులర్ వే. సో స్టార్టింగ్లో కొంచెం నా ఇన్నోసెన్స్ వల్ల మేబీ ఐ వాజ్ ఆస్డ్ ఫర్ అప్రోచ్డ్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, బట్ దాని తర్వాత పెద్దగా పీపుల్ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ వర్కింగ్. ఈ అప్రోచ్ అవ్వడం కల్పిక, ఐ మీన్ ఆఫ్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని ఇబ్బంది Right, right, పెట్టాను, right. బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్గా అవుతుందా, డైరెక్ట్గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్, ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా కూడా అవుతుంది, ఇండైరెక్ట్గా కూడా అవుతుంది, బట్ మనం ఎలా డీల్ చేస్తాం అనేది చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్ అండి. డీల్ ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ ఫ్రంట్ టు ద ఫేస్, ఐ డోంట్ వర్క్ లైక్ దిస్ అని చెప్పడం జరిగింది. ఆర్ ఐ విల్ సే దట్ ఐ విల్ ఐదర్ స్లాప్ యూ అండ్ గో, ఆర్ ఐ వుడ్ సే దట్ నేను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇలా మాట్లాడితే, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ డోంట్ కాల్ పీపుల్ లైక్ మీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని ప్రాజెక్ట్స్ ఐ జస్ట్ వాక్ అవుట్. యా. సో అదే అంటున్నా, చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్, వీ హ్యావ్ టు మేక్. అంటే చాలా మందికి ఈ పాటి ధైర్యం కూడా ఉండదు, రైట్ రైట్ బికాజ్ ఏమవుతుందో ఏం ఫ్లేర్ అప్ అవుతుందో అని చెప్పి, ఒకటి ఆపర్చునిటీస్ పోతాయనే భయం, అవును, రెండోది ఎందుకు ఒక పెద్ద డ్రామాటిక్ గా ఒక ఎపిసోడ్ అవుతుంది కదా, మన గురించి రకరకాలుగా అనుకుంటారని చెప్పి. సో ఈ కాంటెక్స్ లో కల్పిక, ఐ మస్ట్ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు చాలా కాలం పాటు చాలా కాంట్రవర్సీస్ మధ్య ఉన్నారు, ఫర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ యునో సెడ్ డన్. చాలా మందిని మీరు చాలా కోపంగా అడ్రస్ చేసి యూనో వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు ఎలా జరిగింది, అదంతా ఎందుకు జరిగింది? అది వైస్ కల్పిక గణేష్ ఆల్వేస్ ఇన్ న్యూస్. నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే, ఇంటర్వ్యూస్ కూడా నాకు పెద్ద నేను ఇచ్చేదాన్ని కాదు, ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ద వర్క్ షుడ్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్. సో నేను ఎప్పుడు అలాగే ఐ యూస్ టు ట్రావెల్ విత్ మై వర్క్ అంతా. బట్ ఆఫ్ లేట్ వాట్ హ్యాపెండ్, ఐ థింక్ యునో బీయింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఇన్ అ వే, వెరీ అన్సర్టన్ ఇన్ అ వే. సో అందంతా అన్సర్టనిటీ వల్ల ఒక తెలియకుండా మనకు ఒక ఇన్బిల్ట్ ట్రామా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సమ్వేర్ ఐ థింక్ నాకు అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కూడా అయింది ఇన్ అ వే. వెయిటింగ్ ఫర్ ద రోల్స్, అంటే నాకు నచ్చే రోల్స్ నాకు రావాలి, నాకు ఇలాంటిదే చేయాలి, సో ఇలాంటి ఎందుకు రావట్లేదు, నేను ఇంకా ఏమేం చేయాలి టు యునో రీచ్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది, ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎక్కువ బిల్డప్ అయి ఉండేది. బట్ దెన్ వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ కానీ లైక్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ త్రూ అనేది చాలా ఒక బిల్డప్ ట్రామాలా ఉండేది. అండ్ ఈవెన్ జనాల్ని కలవడం, వై రిజెక్షన్స్ ఎందుకు వచ్చేది అంతా, దే డోంట్ కమ్ అండ్ టెల్ అస్ వై యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ అ పర్టికులర్ రోల్ అని అంతా. సో రీచింగ్ డిఫరెంట్ పీపుల్ ఆల్ ద టైమ్, నాట్ గివింగ్ అప్, I've been doing that. I've been very patient. Fortunately, I got to work with a lot of newcomers and very ఏమంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ డైరెక్టర్స్. మంచి రోల్ మీద యాక్చువల్లీ. అవునవును, రీసెంట్ వాజ్ యశోద. అథర్వ కూడా. యా, అథర్వ ఆల్సో అగైన్ ఐ ప్లే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ ఆల్ దట్. సో మంచి రోల్స్ రావడం జరిగింది, బట్ ఇట్ యూస్ టు టేక్ ఇట్స్ ఓన్ టైమ్ అనమాట. అది ఎందుకు అయ్యేది అంటే, నేను కొంచెం చూసి ఉండేదాన్ని, ప్లస్ నాకు బికాజ్ నేను చాలా చూసి ఉన్నాను కాబట్టి రావడం కూడా ఇట్ యూస్ టు టేక్ టైం. ఈ ఆస్పెక్ట్ ఏమన్నా మీరు ఫ్రాంక్గా ఓపెన్గా నో చెప్పడం, నేను ఈ రూట్లో అంటే ఒక ఇంపాక్ట్ చేసిందంటారా మిమ్మల్ని? లేదు, ఒక లెవెల్ వరకు ఏమైందంటే, నేను సైడ్ యాక్టర్గా చేయడం లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడంతో కొన్ని రిజెక్షన్స్ రావడం ఎందుకు జరిగిందంటే, ఈమె హీరోయిన్ కన్నా బాగుంది, హీరోయిన్ కన్నా బాగా మాట్లాడుతుంది, హీరోయిన్ కన్నా టాల్ ఉంది అని చెప్పేసి సైడ్ లైన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, వై డోంట్ ఐ ట్రై యాజ్ అ మెయిన్ లీడ్, when I know the language, when I can carry it off, when I know how to act properly. So అలా ట్రై చేయడం చేసే ప్రాసెస్లో it took a little time for me basically to understand and to make people understand that I am willing to take up a movie which can be responsible onto my shoulders అని చెప్పి. అంటే బేసికలీ మీకు హీరోయిన్కి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకుని మీరు ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేశారా? టైం పట్టింది. సో గ్యాప్ చాలా వచ్చింది. మీరు అంటే ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఇచ్చారో, ఈ రూల్స్ ఇలాగే ఉంటాయి, దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని, బహుశా అంటే ఒక థాట్ వచ్చిందా ఎప్పుడైనా? మీరు ఆ రోజు ఆ సో కాల్డ్ కోట్ అండ్ కోట్ కాంప్రమైజ్ కమిట్మెంట్ చేసుంటే వుడ్ థింగ్స్ హ్యావ్ బీన్ డిఫరెంట్? అంటే ఇక్కడ ఇండస్ట్రీ పరిస్థితులు ఏమన్నా మీకు అడ్డొచ్చాయా, మీరే చూజీగా ఉన్నారంటారా అని? మేజర్గా నేనే చూజీగా ఉన్నాను అని చెప్తాను. బికాజ్ నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ మూవీస్ చేయాలని చాలా ఉండేది. ఇట్ వాజ్ నాట్ లైక్ వచ్చామా, స్క్రీన్లో కనిపించామా, సాంగ్స్ చేసామా, అలా ఐ డోంట్ వాంటెడ్ టు బీ అ డాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ మోర్ ఫర్ ద జనరల్ ఇష్యూస్, మన జరిగే ఇష్యూస్ కానీ, బయోగ్రఫీ బేస్డ్ కానీ,
లేకపోతే ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ రోల్స్ కావాలని రైట్ అలాంటివి అనుకున్నా కాబట్టి అది రాయడం చాలా తక్కువ కదా. ఈ మధ్య హిందీలో మలయాళంలో తమిళ్లో ఎక్కువ జరుగుతుంది. తెలుగులో కూడా ఐ థింక్ దే ఆర్ పికింగ్ అప్ విత్ ద పేస్ ఆఫ్ కమింగ్ అప్ విత్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఆల్ దట్. సో ఈ ట్రామా వల్ల మీరు సో ఆ ట్రామా ఒకటి తెలియకుండా ఒక బిల్డప్ అయింది. అండ్ దెన్ ఐ హ్యాడ్ కొన్ని పర్సనల్ విషయాలు జరగడం అయింది. ఆ పర్సనల్ విషయాలు అందరికీ జరుగుతుంది, నేను కాదన్ను. బట్ ఐ థింక్ ఐ కేమ్ అవుట్ ఇన్ అ వే వేర్ ఇట్ షుడ్ నాట్ బీ. అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ దాన్ని అవుట్బర్స్ట్ రావడం అనేది నేను చేసింది మైనస్ అనిపించింది. సో